హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరు స్టాండ్స్. రాజాసాబ్ ట్రైలర్ చూశాను. ఫస్ట్ టైం అనుకుంటా సినిమా రిలీజ్కి ఆల్మోస్ట్ 2.5 months ముందే ఒక తెలుగు సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వడం. ఇంతకు ముందర ఏ సినిమా రిలీజ్ అయిందా ఒక్కసారి చెప్పండి నాకు కింద కామెంట్స్లో. ట్రైలర్ ఎలా ఉంది అంటే నచ్చింది నాకు. చాలా కొత్తగా ఫ్రెష్గా అనిపించింది. చాలా ఇయర్స్ తర్వాత ప్రభాస్ గారిని ఎనర్జెటిక్గా చూసిన ఫీలింగ్ వచ్చింది. అంటే ఎనర్జీ ఫైట్స్లో కాకుండా కామెడీ టైమింగ్లో అని నా ఉద్దేశం. ఎప్పుడు పుజ్జుగాడు మూవీలో చూసాను అలాగా, మరి అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు రాజాసాబ్ మూవీలో చేస్తున్నారు ఆయన. ప్రభాస్ గారు లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోతో హారర్ కామెడీ మూవీ చేయడం నాకైతే వింతగా అనిపించింది. మూవీ అనౌన్స్ చేసినప్పుడే మారుతి గారు ఇప్పుడున్న ప్రభాస్ ఇమేజ్కి మ్యాచ్ చేసేటట్టు మూవీ తీస్తారా లేదా అని నాకు డౌట్ ఉంది. ట్రైలర్ చూసాక ఇమేజ్ని మ్యాచ్ చేశారు అని చెప్పను కానీ డెఫినెట్లీ కొత్తగా ట్రై చేశారు. డిసప్పాయింట్ మాత్రం అవ్వలేదు నేను. కొంచెం కామెడీ, కొంచెం ఫైట్స్, కొంత హారర్ సీన్స్, హీరోయిన్స్ గ్లామర్, చాలా కలర్ఫుల్గా ట్రైలర్ కట్ చేశారు. బొమ్మన్ ఇరానీ, సంజయ్ దత్ ఇలా పెద్ద స్టార్సే ఉన్నారు మూవీలో. బొమ్మన్ ఇరానీ గారు సైకాలజిస్ట్ రోల్లో కనిపిస్తున్నారు. సంజయ్ దత్ గారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో కనిపించబోతున్నట్లు కనిపిస్తోంది. అండ్ క్యారెక్టర్ ఏదో ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలి ఏం జరుగుతుందో అన్న ఫీల్లోనే అనిపించింది నాకు. ఇంకా హీరోయిన్స్ నిధి అగర్వాల్ అండ్ మాలవిక గారిని గ్లామర్ కోసమే పెట్టుకున్నారా లేదా స్టోరీలో ఏదన్నా ఇంపార్టెన్స్ ఉందా అనేది మనం ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది విఎఫ్ఎక్స్. అద్భుతం అని చెప్పను కానీ డీసెంట్గా ఉంది. కొన్ని సీన్స్లో మాత్రం చాలా బాగుంది. క్రొకడైల్తో ఫైట్ సీన్ గట్టిగా బ్లాస్ట్ అవుతుంది థియేటర్స్లో. ట్రైలర్లో షార్ట్స్ చూస్తేనే చాలా బాగుందనే ఫీల్ వచ్చింది. చాలా లైవ్లీగా యాక్టివ్గా కనిపించారు ప్రభాస్ గారు ఆ ఫైట్ సీక్వెన్సెస్లో. హారర్ కామెడీ మూవీస్లో ఎప్పుడు ఒక రిస్క్ ఉంటుంది. కామెడీ ట్రాక్స్ క్లిక్ అవ్వకపోతే సినిమా రిస్క్లో పడుతుంది. ఎందుకంటే ఇలాంటి మూవీస్లో కామెడీకి ఎక్కువ టైం అలాట్ చేస్తారు. సో ఆ ట్రాక్స్ బెడిసి కొడితే మాత్రం మూవీ మొత్తం బోరింగ్గా అనిపిస్తుంది. ఇంకా హారర్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్లో కొత్తదనం మోస్ట్ కేసెస్లో ఉండదు. స్క్రిప్ట్ బలంగా రాసుకుని కొత్త పాయింట్తో వస్తే తప్ప సెట్ అవ్వదు యూజువల్లీ. సో సీన్స్తో భయపెట్టడం ప్రయత్నం చేయాలి. సో అది ఎలా వర్కౌట్ అయింది అనేది మనం ఇంకా మూవీ చూడాలి. ప్రభాస్ లాంటి కటౌట్ని పెట్టుకుని భయపడే సీన్స్ రాసి ఆడియన్స్ని మెప్పించాలంటే చాలా రిస్కీ అవుతుంది. అయినా కూడా మారుతి గారు ఈ స్క్రిప్ట్ని ట్రై చేశారంటే ఏదో మ్యాజిక్ చేసే ఉంటారని అనుకుందాం ప్రస్తుతానికి. ఫైనల్లీ రాజాసాబ్ రోల్లో ప్రభాస్ గారు ఆ రాజు గెటప్లో స్టైల్గా నడిచి చైర్లో కూర్చుని చెప్పిన డైలాగ్ సూపర్గా ఉంది. ఆ రాజాసాబ్ రోల్లో స్టోరీ గ్రిప్పింగ్గా ఉంటే డెఫినెట్లీ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. సో వెయిటింగ్ ఫర్ ది మూవీ రిలీజ్. ఓవరాల్గా ట్రైలర్ అద్దరింది. ఆల్ ది బెస్ట్ మారుతి అండ్ టీమ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. ఓజీ మూవీ రివ్యూ కూడా చేశాను, అది కూడా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చిరు స్టాండ్స్. బాయ్.